ఆయన భూమి మీదను సముద్రములోను అగాధ సముద్రములను తనకిష్టమైనది ఆయన చేయును అన్నాడు. ఏ గ్రంథంలో చెప్పండి మాట ఏంటంటే, అక్కడ రాయబడిన మాట ఏంటంటే ఆయన ఏక మనసు గలవాడంట. ఏక మనసు అంటే ఆయన దగ్గరికి ఎందుకు వచ్చాడంటే, నేను ఎందుకు పిలుస్తాను అంటే నిన్ను చెప్పిన మాట అంటే ఆశీర్వదిస్తాను, చెప్పిన మాట అంటే చెప్పిస్తానికే రాలా. ఆయన నిన్నేమి నీ నాశనాన్ని కానీ ఏ నరుని యొక్క నాశనాన్ని ఆయన కోరుకోలా. ఎలాంటి అపవిత్రత చేత పట్టబడిన వారిని కూడా ఆయన నరకంలో పడేస్తానని అల్లా అన్నాడా? రాళ్ల చేత కొట్టడానికి ఒక స్త్రీని తీసుకొచ్చారు. ఆయన ఏమన్నాడు, అయ్యా ఇదిగో రాళ్ల చేత కొట్టమని మోషే ధర్మశాస్త్రం చెప్తుంది, నువ్వేం చెప్తావంటే ఆయన ఏమన్నాడు, మీలో పాపం లేనోడు రాయేయండి రా అన్నాడు. ఒకడన్నా ఉన్నాడా? లేడు కదా. అయితే ప్రభు రామ్తో ఏం చెప్పాడంటే, అమ్మా ఎవరన్నా రాయేసారా? ఎవరు వేయలేదు ప్రభు. అయితే వేయటానికి యోగ్యుని నేను కానీ నేను కూడా అదే కదా, నేను ఏమి అన్నానంటే దానికి అర్థం అదే కదా, నేను కూడా రాయా ఇక్కడ నుంచి ఎలా బ్రతకాలా? జాగ్రత్తగా ఈ పద్ధతిని మార్చుకో అని అన్నాడు కదా. ఇంకొక మాట ఏంటంటే ఎహెజ్కేలు గ్రంథంలో చక్కని మాట రాయబడింది 18వ అధ్యాయంలో ఒక మాట నేను చెప్తా వినండి. దుష్టుడు తన దుష్టత్వంలో మరణించుట నాకేమైనా ఇష్టము కలుగునా అన్నాడు. నాకు ఇష్టం లేదు. అతడు తన ప్రవర్తనను దిద్దుకొని అవశ్యముగా బ్రతుకుట తప్ప నాకు వాడు నాశనం నందుట నాకేమి ఇష్టం. ఏక మనసు కలిగిన వాడు ఆయన ఆశీర్వదిస్తానికే వచ్చాడు. ఆయన రక్షించడానికే ఈ లోకానికి వచ్చాడు. ఆయన శపించడానికి ఈ లోకానికి రాలా. యేసు ప్రభు వారు శపించడానికి ఏమి రాలా. ఈ లోకములో ఉన్నవాడు, ఈ లోక అధికారి ఎవరైతే ఉన్నాడో వాడు శపిస్తాడు. ఆ శాపం నుంచి నువ్వు విడుదల పొందాలంటే ఏక మనసు కలిగిన వాడు ఆయనే. లోకమును జయించిన వాడు ఆయనే, మరణమును జయించిన వాడు ఆయనే. ఆయన నీ జీవితంలో ఉంటే ఆయన ఏదైనా చేయగలడు. నీ కథ మొత్తం కూడా మార్చగలడు. చాలా మంది ఇప్పుడు అసలు ట్రెండ్ అయిపోయింది క్రైస్తవ సమాజంలో. అసలు ఎవరిని కదిలించినా కానీ, ఏ కూడికి వెళ్ళినా కానీ ముందు పాట వస్తుంది, ఏదైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. ఆయన కథ మొత్తం మార్చేస్తాడు. ఎప్పుడు మారుస్తాడంటే అందులో ఒక్క వచనం పెడితే భలేగుండేది. ఏంటంటే లోకమును జయించిన వాడు నీలో ఉంటే నీ జీవితంలో ఆయన ఏదైనా చేయగలని పెడితే భలేగుండేది. అంటే అర్థంగా జనానికి సంపూర్ణంగా అర్థమైందని అన్నానులే. ఎందుకంటే లోకమును జయించిన యేసు ప్రభు వారు, మరణపు ముళ్ళను విరిచిన యేసు ప్రభు వారు మన జీవితంలో ఉంటే, నీ హృదయంలో ఉంటే, నీ ఆలోచన విధానంలో ఆయన ఉంటే అప్పుడు ఏదైనా నీ జీవితంలో జరుగుతుంది. ఏ మేలు కొదువు లేకోకుండా ఉంటావు నువ్వు. ఏ మేలు కూడా కొదువు లేకుండా